ఇరాన్ గురించి మాట్లాడుతూ జేడీ వాన్స్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చెత్త పాలకుల చేతుల్లో అణ్వాయుధాలు ఉండడం సరికాదంటూ ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను అయితే చెప్పడం జరిగింది. మా హెచ్చరికలు సీరియస్గా తీసుకోండి, ఇంకా మీకు ఏదో ఆటలలాగా ఉందేమో, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఇంటర్వ్యూలను అయితే జేడీ వాన్స్ చెప్పాడు. ఇప్పటికే మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఉన్నాడు కదా, ఇరాన్ విదేశాంగ మంత్రి, ఆయన ఇప్పటికే జెనీవా బయలుదేరాడు ఈ మంతనాల కోసం. ఇప్పటికే అమెరికాతో 2 సార్లు ఇరాన్ మంతనాలు జరిపింది. 2 రౌండ్లు ఈ యొక్క అణ్వాయుధాల గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడం జరిగింది. కానీ అవి ఏవి కూడా కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందినటువంటి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైన్యము మోహరించింది చుట్టూ కూడా. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మాకు లొంగాల్సిందే, లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. అణ్వాయుధాల విషయంలో ఏదో ఒక విషయం గురించి అయితే మాట్లాడాలి. ముఖ్యంగా అణ్వాయుధాలు తయారు చేయకూడదు, లేదంటే మాత్రం అటు ఇజ్రాయిల్ ఇటు అమెరికా రెండూ కూడా దాడి చేసే ప్రయత్నాలు అయితే జరుపుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అబ్బాస్ అరాగ్జీ ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడో తెలియదు. కానీ ఇరాన్ ఏం చెప్తోంది అంటే, మేము అణ్వాయుధాలు ప్రపంచ నాశనానికి కాదు, మా యొక్క ప్రయోజనాల కోసం తయారు చేసుకుంటాము అంటుంది. ఈ విషయంలోనే ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి పడడం లేదు. మీరు అణ్వాయుధాలు తయారు చేసుకున్న తర్వాత మీ దేశ ప్రయోజనాలకి అని ఏంటి గ్యారంటీ? మీరు ఏ విధంగానైనా ఉపయోగించవచ్చని. అణ్వాయుధాలు కనుక తయారు చేస్తే ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు తయారు చేయనివ్వడం లేదు, పైగా అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తుంది.